హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ శుభోదయం. మనం ఎంతో వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో, ఇవాళ మనం లేవగానే ఒక ఇదైతే చూసాం, ఒక అప్డేట్. అదేంటి చూద్దాం. అండ్ ఇన్సర్ కాబోయే చేంజెస్ ఏంటి, డిస్‌ప్లే మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ బటన్ ప్రెస్ చేయండి. ఈ న్యూస్ ఇంకా అంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ కావాలంటే. సో, ఇక్కడ మనకొచ్చిన అప్డేట్ చూసే ముందైతే మీకు గైడెన్స్ కోసం పెయిడ్ గైడెన్స్. సో, ఇన్ని కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంటాయి. చకచకా అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి మన పెయిడ్ గైడెన్స్‌లో. సో, ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి కౌన్సెలింగ్‌లో బెటర్‌గా పార్టిసిపేట్ చేసేలా మనం కొన్ని సంవత్సరాలుగా 5 ఇయర్స్‌గా చేస్తున్నాం. ప్రతి ఇయర్ కౌన్సెలింగ్‌లో అయితే చాలా హెల్ప్‌ఫుల్‌గా స్టూడెంట్స్‌కి అయితే గైడెన్స్ ఇస్తున్నాం. కావాలనుకున్న వారు మాత్రం మెసేజ్ చేయండి. ఒకసారి జాయిన్ అయ్యాక కాల్స్ అయితే యాక్సెప్ట్ చేయబడతాయి. మీరు ఒక మెసేజ్ చేయండి కింద కనిపించే నెంబర్‌కి. వెంటనే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. జాయిన్ అయ్యాక మీకు కాల్స్‌లో అందుబాటులో ఉంటూ రిజిస్ట్రేషన్ అండ్ గైడెన్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు మనం చూద్దాం ఈ న్యూస్. మార్నింగ్ మనం చూస్తే 31 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్ అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. దీని సారాంశం చెప్తాను డైరెక్ట్‌గా. మనకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు వెళ్ళి ఆ రిజల్ట్స్‌తో కూడిన హార్డ్ డిస్క్‌ని తీసుకొచ్చారు బుధవారం రోజు. సో, ఇవాళ దీనికి సంబంధించిన పాస్‌వర్డ్ రిలీజ్ చేస్తారు ఎన్టీఏ వాళ్ళు. అండ్ ఎన్ఎంసీ వాళ్ళు విడుదల చేసే అవకాశం ఉంది. ఆ వెంటనే డిస్‌ప్లే లిస్ట్‌లో కొన్ని చేంజెస్ చేసి ఏపీ అయినా, తెలంగాణ అయినా రిలీజ్ చేస్తారు. అంటే వీళ్ళిద్దరూ వెళ్లి తెచ్చుంటారు హార్డ్ డిస్క్‌లు మేబీ. ఆ తర్వాత పాస్‌వర్డ్ వచ్చిన వెంటనే దీనికి సంబంధించి అరేంజ్‌మెంట్స్ వాళ్ళు చేంజెస్ చేస్తారు కొన్ని. దాన్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చే విధంగా ఈ న్యూస్ అయితే ఉంది. ఎప్పుడైనా డిస్‌ప్లే లిస్ట్ వచ్చాక ఇంకా నెక్స్ట్ స్టెప్ నోటిఫికేషన్. అండ్ ఇప్పుడు మనకు ఆల్ ఇండియా కోటా కూడా వెంటనే వచ్చేస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టేట్ ముందుగానే చేసుకోవచ్చు. కానీ రౌండ్ 1 ఆల్ ఇండియా అయ్యాక రిలీజ్ చేయాలి. సో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడంలో ఎలాంటి అడ్డం ఉండదు. సో, ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో స్టార్ట్ అయినా కాకున్నా స్టేట్‌లు కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి. రౌండ్ 1 మాత్రం ఆల్ ఇండియా అయ్యాకే మనదొస్తుంది రిపోర్టింగ్. అండ్ చాలా ఇంపార్టెంట్ చేంజెస్ ఉన్నాయి. అండ్ డిస్‌ప్లే లిస్ట్ కూడా ఇవాళ రేపు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటి అంటే, మీరిక్కడ చూసినట్లయితే నీట్ యూజీ కౌన్సెలింగ్ సులభతరం. అంటే ఇంతకుముందు ఏముంది అంటే, మీకు ఫస్ట్ రౌండ్‌లో ఒకవేళ సీట్ వచ్చినట్లయితే అక్కడికెళ్ళి మీరు డాక్యుమెంట్స్, బాండ్స్, డీడీలు రెడీ చేసి వాళ్ళకివ్వాలి. సెకండ్ రౌండ్‌లో వస్తే మళ్ళీ ఇవన్నీ తీసుకొనెళ్ళి కొత్తగా రెడీ చేసి డీడీలు, ఇంకొన్ని సర్టిఫికేట్స్ ఇంకా వీళ్ళు కొత్తగా అడుగుతారు అవి ఇవ్వాలి. థర్డ్ రౌండ్‌లో వస్తే మళ్ళీ వెళ్ళాలి. సో, రౌండ్‌కి చాలా దూరం తిరగాలి. సో, చాలా ఇబ్బంది ఇది నిజం చెప్పాలంటే. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే ఒక ఇచ్చారు ఏంటంటే, ఫస్ట్ రౌండ్‌లో సీట్ వస్తే అది ఆన్‌లైన్‌లోనే యాక్సెప్ట్ చేయొచ్చు. వెళ్లి రిపోర్ట్ చేయాల్సిన పని లేదు. ఎవరైతే స్లైడింగ్ మనకెళ్దాం అనుకుంటున్నారో, ఫర్దర్ రౌండ్స్‌కి పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే వెళ్లి రిపోర్ట్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు కాలేజ్ మనకు మామూలు వెబ్‌సైట్‌లోనే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా నెక్స్ట్ రౌండ్‌కి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ రాకపోయినా ఇదే కాలేజ్ ఉంటుంది నెక్స్ట్ రౌండ్‌లో. సో, థర్డ్ రౌండ్‌లోకి వెళ్ళి డైరెక్ట్ రిపోర్ట్ చేస్తే బెటర్ నాకు తెలిసి. ఇలాంటి రూలే రాబోతుంది అన్ని స్టేట్స్‌లో. అండ్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో అని కూడా నేను అనుకుంటున్నాను. ఇది నోటిఫికేషన్‌లో కన్ఫర్మ్ అవుతుంది. ఒక థర్డ్ రౌండ్‌లో రిపోర్ట్ చేసినట్లయితే అది సరిపోతుంది. అప్పటికి కౌన్సెలింగ్ అనేది నార్మల్‌గా కంప్లీట్ అవుతుంది. మిగతా 4 అండ్ 5 రౌండ్స్ అప్పటి వరకు సీట్ రాని వాళ్ళకి. సో, ఈ ప్రాసెస్ అయితే ఇంప్లిమెంట్ కావచ్చు బహుశా. ఇదైతే చాలా బావుంటుంది. ఎవ్రీ రౌండ్‌కి ఇదంతా తిరగడము, ఇదంతా చేయడము చాలా ఇబ్బంది. సో, ఈ ఒక్కసారే రిపోర్టింగ్ అనే ప్రాసెస్ చాలా బెటర్‌గా ఉంటుంది. మేబీ ఇది ఇంప్లిమెంట్ ఈసారి అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను చూస్తుంటాను. ఈ స్టూడెంట్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కు మొత్తం ఇంకా ఇవన్నీ చేంజ్ చేస్తూ తిరగడం అనేది ఎంతో ఇబ్బంది. సర్టిఫికేట్స్ రెడీ చేయాలి మళ్ళీ. సో, ఇదంతా ప్రాసెస్ అయితే ఉండబోవట్లేదు. సో, అదే కాలేజ్ ఫిక్స్ అయిదాం అనుకున్నవారు మేబీ వెళ్లి రిపోర్ట్ చేయాలని చెప్పి పెడతారని నేను అనుకుంటున్నాను. సో, ఇవాళ డిస్‌ప్లే లిస్ట్ ఇవాళ రేపు అండ్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అంటే ఎన్ని రోజులు టైం ఇస్తారు, ఎప్పటి వరకు జరుగుతుందో అవన్నీ మనకు ప్రాసెస్ అయితే వస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, డిస్‌ప్లే లిస్ట్‌కి సంబంధించిన హార్డ్ డిస్క్‌లు వచ్చేసాయి. దాని తర్వాత ఏ క్షణమైనా మనకు డిస్‌ప్లే లిస్ట్ అయితే రిలీజ్ అవ్వచ్చు. కౌన్సెలింగ్ నోటిఫికేషన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను ఈ న్యూస్‌ని బట్టి.